జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం ప్రేక్షకులకు అందరికీ నమస్సమాంజలు. ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ రేపుతున్న కేరళ నర్సు నిమిషప్రియ ఆవిడికి యమన్ ప్రభుత్వం అక్కడ జరిగిన హత్య కేసుకి సంబంధించి మరణశిక్ష విధించింది. దురదృష్టం ఏంటంటే యమన్ దేశానికి మనకి ఇప్పటివరకు సంబంధాలు లేవు, దౌత్య సంబంధాలు కానీ ఏవీ లేవు. కాబట్టి అయితే ఆపడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ భారతదేశంలో చట్టాల్లాగా ఉండవు, దేశానికి చట్టాలు మారుతాయి. అక్కడ ప్రభుత్వాలు కానీ రాష్ట్రపతులు కానీ ఇలాంటి కోర్టులు కానీ క్షమాభిక్ష పెట్టే అవకాశం లేదు, కేవలం బాధిత కుటుంబమే. ఇక్కడ జరిగింది ఏంటంటే వాస్తవానికి ఈవిడ ఓ నర్సుగా యమన్ దేశానికి వెళ్ళారు. ఎక్కడ పద్ధతులు ఏమిటి, ఇప్పుడు చాలామంది విదేశాలకు వెళ్ళిపోతారు చదువుకునే గల్ఫ్ దేశాలకి. అక్కడ నియమాలు నిబంధనలు ఏంటి, మనం ఎంతవరకు సెక్యూర్ అని ఆలోచించకుండా వెళ్ళడం జరుగుతుంది. అలా ఈవిడ వెళ్ళి అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడానికి స్థానిక వ్యక్తి సహకారం కావాలంటే ఒక వ్యక్తిని చేరదీసింది. తీరా చేసి అతను ఒక దశ దాటిపోయి చాలా క్రూరంగా ప్రవర్తించి ఈవిడిని ఇబ్బంది పెడుతుంటే ఇంజక్షన్ డోసేజ్ ఇచ్చి హెవీ డోస్ అవ్వడం వల్ల అతను మరణించాడు. దానికి చర్చించి కేరళ యమన్ కోర్టు మరణశిక్ష విధించింది. దాని గురించి ఇప్పుడు ప్రభుత్వం రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుంది. ముందైతే మొన్న జరగాల్సిన ఉరిశిక్షని ఒక తాత్కాలిక రిలీఫ్ అనే అనుకోవాలి, తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇక్కడ ఈ కేసే కాదు, మన ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ నిరంతర విద్యార్థుల్లో ఉండాలి. ఎంతోమంది గల్ఫ్ దేశాల మోజులో అక్రమ వేషాలతోటి వెళ్ళిపోయి అక్కడ చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో బతుకుతున్నారు. దశాబ్దాల కాలంగా చూస్తున్నాం. ఒకప్పుడు పూర్వం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళందరూ మంచి ఒంటి మీద ఒక చక్కటి సంపాదనతో బంగారు ఆభరణాలతో తిరిగి వచ్చిన రోజులు ఉన్నాయి. పరిస్థితులు మారాయి, చట్టాలు మారాయి. ఎక్కడైతే ఏ దేశంలోనైనా సరే అక్రమ వలసదారులను మనం ఎలాగే అంగీకరించమో ఏ దేశం అంగీకరించదు. ఎంతోమంది గల్ఫ్ దేశాల్లో మన వాళ్ళు జైళ్ళలో ఉన్నారు. అలాగా ఇక్కడ ప్రభుత్వాల్లో కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ఇంత పెద్ద యంత్రాంగం ఉండి ఈ దేశంలో నేరం ఏది కూడా రహస్యంగా జరగదు, బహిరంగంగానే జరుగుతుంది. ఏవైతే ట్రావెల్స్ బుకింగ్ ఉంటాయో వాళ్ళు ఓ ఫేక్ వీసా సృష్టించి ఫేక్ తోటి విదేశాలు పంపుతుంటే బహిరంగంగానే జరుగుతుంది. ఇది ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు ఈ రాష్ట్రం కానీ కేంద్రం కానీ అక్కడికి వెళ్ళి ఎస్కేప్ అయిపోయి రహస్య జీవితం, బహిరంగంగా తిరగలేని జీవితాలు లక్షలాది మంది ఉన్నారు, బహుశా కోట్లాది మంది కూడా కావచ్చు. ఒకటి దూరపు కొండలు నునుపని ఇక్కడ ఉన్న ఉపాధి అవకాశాలను వదులుకొని అత్యాశగా పోయి విదేశాలు వెళ్ళిపోయి మీరు చిక్కుల్లో పడితే మీరు సంపాదించిందంత మీ మీద ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిందంత మీ కుటుంబ సభ్యులకి మీరు ఇచ్చేదేమిటి? ఇటువంటివి ఆలోచించాలి. మన దగ్గరలాగా నేరం చేసి స్వేచ్ఛగా తిరుగుతాననే స్వేచ్ఛ అన్ని దేశాల్లో ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఏం జరుగుతుందన్నది ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది, కానీ ఎంతవరకు సక్సెస్ అవుతాయని ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వాలు ఖచ్చితంగా ఎవరైతే గల్ఫ్ దేశాలకు కానీ ఇతరగా రహస్య వేషాలతోటి నకిలీ వేషాలతో పంపుతారో వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ప్రతిసారి ఇదే ప్రాబ్లం, ఇదే సంగతి. ఇంకా అమెరికా అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎంతోమంది ఒక మూర్ఖుణ్ణి సింహాసనం మీద ఎక్కిస్తే అక్కడ ఒక దేశానికి కాదు ప్రపంచాన్ని ముంచేసిన ఘనత డొనాల్డ్ ట్రంప్ది. అయితే ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి. ప్రభుత్వాలు చేయగలిగింది పరిమితంగానే ఉంటాయి. మీ అత్యాశ ఇక్కడ ఉన్న అవకాశాలు వదులుకొని, ఇక్కడున్న చదువులు వదులుకొని ఏదో చేసేద్దాం అండి. మీరు సక్రమమైన మార్గంలో ప్రభుత్వం ద్వారా వెళ్ళి ఏదైనా సరే వెళ్ళి ఆ దేశంలో ఆ దేశ చట్టాలను గౌరవించి ఆ దేశ వ్యక్తులతో ఇదిగా ఉండి. ఎందుకంటే అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో పోలీసులే వెళ్ళరు, గన్ కల్చర్ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. కానీ మన దేశంలో ఉన్న అవకాశాలు వదులుకొని విదేశాలకు వెళ్ళి మనం ఏదో చేసేద్దాం అనుకుంటే
అందువల్ల కుదరదు. దానికి అర్హత ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, క్వాలిఫైడ్ పర్సన్స్. ఈ నకిలీ వీసాలతో ఇతర దేశాలు వెళ్ళి వాళ్ళు ఎవరన్నా సరే వెళ్తున్నారంటే ప్రభుత్వ వైఫల్యం. అక్కడున్న స్థానిక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇమ్మిగ్రేషన్ చట్టంలోని బలమైన మార్పులు తెచ్చి ఏదైతే ఈ ట్రావెల్స్ ఉంటాయో ఎవరెవరైతే పంపుతున్నారో వాళ్ళ మీద పూర్తి పారదర్శకంగా నిఘా పెట్టాలి. ఇంకా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా, మనం అత్యాశకు పోతే ప్రభుత్వాలు మనల్ని కాపాడలేవు. అది ఏ పార్టీ అయినా ఇదైనా మన పరిమితిలో మనకున్న అపారమైన ఉపాధి అవకాశాలని వాడుకొని మన దేశంలో మనం బతికితే స్వేచ్ఛ. కానీ పెద్ద చదువు ఏదైనా మన దగ్గర దొరకంది, దానికి మనకు అర్హత ఉండి సక్రమంగా వెళ్ళి ఆ దేశ విధానాల్ని ఫాలో అయితే మంచిది. కానీ ఏడాదిలో ఒంటెలు కాసుకొని పనులు, లేకపోతే పెట్రోల్ బంకులో పనులు, లేకపోతే ఇంట్లో మేడిగా చేసి పనులు, ఇవి చాలా వాళ్ళ క్రూరత్వానికి బలైపోతున్నారు. వెళ్ళి చాలా లక్షలాది మంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళని తీసుకురావడం సాధ్యం కాదు. మనం ఇక్కడ మాట్లాడుకున్నంత తేలిక కాదు. దానికి నెగోషియేషన్స్ చేయాలి. ఆ విదేశాంగ శాఖ ఎంబసీ ఆ గవర్నమెంట్తో మాట్లాడాలి. ఇన్ని ఉంటాయి కాబట్టి ప్రజలు ఏది ఏమైనా మనకున్న వనరులు, అమోఘమైన వనరులు ఉండి ఇక్కడ వాడుకొని చేయాలి. కానీ బాగా చదువుకున్న వాళ్ళు, ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉన్న వాళ్ళు మాత్రమే అధికారికంగా ఏ దేశానికన్నా ఆ దేశ ఆమోదంతో వెళ్ళి గౌరవింపబడాలి. కానీ రహస్య మార్గాల్లో వెళ్ళి అక్కడ వేధింపులు గురై ఇక్కడ కుటుంబాలను మానసిక క్షోభకి చేయడానికి లేకుండా చేయాలి. ఇది ప్రభుత్వాల బాధ్యత. అంతకు మించి ప్రజల బాధ్యత. ప్రజల సహకారం లేకపోతే ప్రభుత్వాలు చేయగలిగింది కూడా గుండు సున్నా. వందే మాత్రం. జై హింద్.